అయితే అప్పట్లో యుద్ధం జరిగినప్పుడు ఇందిరాగాంధీ ఎవరికి తలొగ్గలేదు అని చెప్పన్నారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ట్రంప్ ముందు మోదీ మోకరిల్లారు అని చెప్పైతే కమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. దీనిపైన మీరేం చెప్తారు? అది కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు వాళ్ళు చేసుకునే ప్రోపగాండా తప్ప. ఇప్పుడు 44 సంవత్సరాల క్రితం భారతదేశం వేరు, 44 సంవత్సరాల తర్వాత భారతదేశం వేరు. అండ్ అప్పుడు పోనీ ఇందిరాగాంధీ గారు వెళ్ళి అమెరికాలో హెల్ప్ అడగలేదా అంటే ఖచ్చితంగా అడిగారు. ఆమెను లిటరలీ అవమానించింది అమెరికా, సహాయం కోరింది. కానీ అమెరికా అవమానించింది, సపోర్ట్ చేయమని చెప్పేసింది. ఫ్రాన్స్ అడిగింది, వాళ్ళు కూడా సపోర్ట్ చేయమని చెప్పారు. అప్పుడు సోవియట్ యూనియన్ గా ఉన్న రష్యా తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదు భారతదేశానికి. అలాంటి సందర్భంలో ఏం చేస్తారు? సో ఆమె ఆమె నిర్ణయాలు ఆమె తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు పరిస్థితి అలా ఉండింది, అది గమనించుకోవాలి. 44 ఏళ్ల క్రితం ఇంతమంది భారతీయులు అమెరికాలో లేరు, ఇంత బిజినెస్ అమెరికాతో లేదు, అండ్ భారత ఆర్థిక పరిస్థితి 5వ స్థానంలో లేదు. సో మాట్లాడే వాళ్ళు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి. ఆనాడు ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఆనాడు ప్రజలేంటి, ఆనాడు అమెరికాతో మనకున్న సంబంధాలు ఏంటి, ఆనాడు సహాయం అడిగితే గెట్ అవుట్ అన్న అమెరికా ఏంటి, ఈ రోజు నిజంగా అమెరికాను భారతదేశం సపోర్ట్ అడిగితే గెట్ అవుట్ అన్న పరిస్థితుల్లో భారతదేశం లేదు. కానీ ఆ రోజుల్లో ఉండింది. ఒక స్త్రీ అనే అవమానం కూడా చేసింది అమెరికా. చేసిన తర్వాత ఏం చేస్తుంది? ఎవరు సపోర్టుకు రానప్పుడు, భారతదేశం మీద వాళ్ళు అటాక్ వచ్చినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు అంత బీభత్సంగా యుద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. కొడితే 9 స్థానాలు పగిలిపోయాయి, కొడితే ఎయిర్ బేసులు పగిలిపోయాయి. అంత స్మార్ట్ టెక్నాలజీతో మనం యుద్ధం చేస్తున్నాం ఇప్పుడు. అండ్ కంపేర్ చేయడం అనేది స్టూపిడెస్ట్ డంబెస్ట్ పీపుల్ అని చెప్తాను. ఫస్ట్లీ నియర్లీ 96,000 మంది పాక్ సైనికులు సీక్రెట్ ఏజెంట్స్ తో సహా కలిపి దొరికితే నంబర్ 1 బ్లండర్ మిస్టేక్ ఆవిడ చేసింది ఏంటంటే, కనీసం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని వెనక్కి తీసుకొచ్చే బంపర్ అవకాశం ఉంది. ఈ రోజు అసలు భారతదేశంలో 20,000 మంది 44 ఏళ్లలో చచ్చిపోయే అవకాశం ఉండేది కాదు. కానీ తీసుకోలేదు, ఏం అడగలేదు. బిర్యానీలు మంచిగా చికెన్ మటన్ పెట్టి వాళ్ళని పాకిస్తాన్ పంపింది. రావల్పిండే వరకు మన భారత ఆర్మీ ఆక్యుపై చేసుకుంది అప్పట్లో. కానీ దానికి కూడా సంతకం పెట్టి అదే సిమ్లా ఒప్పందాలన్నీ చేసుకొని, ఆ సిమ్లా ఒప్పందం వల్ల పాకిస్తాన్కి తప్ప భారతదేశానికి రూపాయి అంటే రూపాయి కూడా ప్రయోజనం లేదు. జియోగ్రాఫికల్ గా లేదు, ఆర్థికంగా లేదు, సెక్యూరిటీ పరంగా కూడా లేదు. అలాంటి ఒక స్టూపిడెస్ట్ డంబెస్ట్ సిమ్లా అగ్రిమెంట్ ఆవిడ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఒక్క సోల్జర్ ని, మన బిఎస్ఎఫ్ జవాన్ని పట్టుకెళ్లారా కిసాన్ గార్డెన్ వెనక్కి తీసుకొచ్చారా? ఒక్క సోల్జర్ ని తీసుకొచ్చారా? 56 మంది నుంచి దాదాపు లెక్క ప్రకారం అయితే 56 మంది, మైట్ బి 60 మంది సీక్రెట్ ఏజెంట్ తో కలిపి పాకిస్తాన్ జైల్లో పెట్టారు. అంటే మన సోల్జర్స్ కూడా దొరుకుతారు కదా, వాళ్ళు 90,000 మంది లొంగిపోయినప్పుడు వాళ్ళని పాకిస్తాన్ జైల్లో ఉంటే ఈ 96,000 మందిని అప్పగించేటప్పుడు మా సైనికులను అప్పగించని ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే 56 మంది ఆర్మీ సైనికులు, మన ఇండియన్ సైనికులు, వాళ్ళవి ప్రాణాలు కదా. 44 ఏళ్ళైంది. ఇందులో ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది చనిపోయారు, ఆర్మీ జైళ్లలో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని కూడా పీకల కోసం చంపారా ఏంటి అన్నది యూజువల్ గా మా అన్న చెప్పాను. నాకు మా అన్న ఆర్మీ కాబట్టి నాకు తెలుసు. యుద్ధ సైనికుడు దొరికితే చాలా గౌరవంగా అప్పగించాలి. కానీ ఆ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మన ఆర్మీ వాళ్ళు దొరికితే ప్రైవేట్ ఆర్గన్స్ కూడా కోసి కిరాతకంగా హింసిస్తారట. అంత చండాలమైన పని చేస్తారట వాళ్ళు అంతే, వాళ్ళు రాక్షసులు. సో వాళ్ళని అప్పగించలేదు. ఇన్ని రకాలుగా మిస్టేక్స్ చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆమెను దుర్గామాతగా పోల్చారు ఆ రోజు. కానీ ఆ తర్వాత యుద్ధం గెలిచిన తర్వాత అంటే ఇది ఎలా ఉందంటే, ఆపరేషన్ ఈజ్ సక్సెస్ బట్ పేషెంట్ ఈజ్ డెడ్. ఎగ్జాక్ట్లీ ఇది సరిపోతుంది ఆవిడ చేసిన దానికి. ఆపరేషన్ సక్సెస్ అయింది యుద్ధం, కానీ పేషెంట్ డెడ్. భారతదేశానికి ఏది ఉపయోగం లేదు. మన సైనికులు తిరిగి రాలేదు, మన కాశ్మీర్ తిరిగి రాలేదు. పాకిస్తాన్ వరకు ఆక్రమించుకున్న ల్యాండ్ మీద సంతకాలు అగ్రిమెంట్లు పెట్టి ఆవిడ ఇచ్చేసింది, ఇది మళ్ళీ మీ ల్యాండే, మా నాన్నగారు ఇచ్చారు కాబట్టి మీకు దారాదత్తం చేశారు కాబట్టి భారతదేశంలో ముక్కనని ఇచ్చేసింది. ఇంకో బ్లెండర్ మిస్టేక్ ఏంటో తెలుసా? పాకిస్తాన్ లోని ఈస్ట్ పాకిస్తాన్ తో గొడవ వచ్చింది వాళ్ళకి. ఆ ఈస్ట్ పాకిస్తాన్ ను మనం గెలుచుకున్నప్పుడు మన భారతదేశంలో కలపాలా దానికి బంగ్లాదేశ్ అని పేరు పెట్టి ఈ రోజు బంగ్లాదేశ్ తయారు చేసింది ఆవిడ. పాకిస్తాన్ కి పిత నెహ్రూ గాంధీ అయితే బంగ్లాదేశ్ కి మాత ఇందిరాగాంధీ గారు అయ్యారు. ఇప్పుడు వాళ్ళు మన నెత్తి మీద కుంపట్లాగా కూర్చొని మన భారతదేశం మొత్తం ఎక్కడ పడితే అక్కడ నాశనం చేయడానికి ఎవరు కారణమయ్యారు? ఆ రోజే భారతదేశం ఆక్రమించుకుంది, వాళ్ళేం సపరేట్ దేశం కావాలని అడగల, వాళ్ళు అసలే ప్రాణాలు చేతిలో పట్టుకొని పారిపోయి వచ్చారు ఆ ఈస్ట్ పాకిస్తాన్ నుంచి. ఆ సపరేషన్ చేసి దాన్ని బంగ్లాదేశ్ అని పేరు పెట్టి దానికి రూపకర్త. ఇప్పటికీ ఇందిరాగాంధీని బంగ్లాదేశ్ దేవతలాగా పూజిస్తారు.
ఎందుకంటే ఆ పార్ట్ ఇచ్చి వాళ్ళకి బంగ్లాదేశ్ అని పేరు పెట్టించి వాళ్ళకి బతకనిచ్చింది కాబట్టి దాన్ని భారతదేశంలో కలిపే అవకాశం ఉండింది కదా. అది మన భారతదేశమే కదా, ఈస్ట్ పాకిస్తాను. అంత బ్లెండర్ మిస్టేక్ చేస్తే ఎలా కంపేర్ చేస్తారు? యుద్ధం అంటూ చాలా పెద్దగా జరిగితే ఈ రోజు మనం పిఓకిని ఆక్రమించుకునే అవకాశం ఉండేది. కానీ మన టార్గెట్ ఏంటి చాలా క్లియర్ గా చెప్పారు ఆర్మీ అఫీషియల్స్. టెర్రరిస్టుల్ని కొట్టడం. ఆ టెర్రరిస్ట్ క్యాంపుల్ని, వాళ్ళు తయారు చేసిన బాబుల్ని, వాళ్ళ బాబుల్ని సైతం కొట్టారా లేదా? ఎప్పుడెప్పటి నుంచో మన గోకుల్ చాట్ చేసిన దగ్గర నుంచి, తాజ్ చేసిన దగ్గర నుంచి, లుంబిని పార్క్ చేసిన దగ్గర నుంచి, ముంబై అటాక్స్ చేసిన దగ్గర నుంచి ఏవేవైతే చేసుకుంటూ వచ్చారో వాళ్ళ తలల్ని కొట్టారా లేదా? ఈరోజు కొట్టారు. ఆర్మీకి ఫ్రీడమ్ ఇచ్చారు, కొట్టారు. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు అల్లాడిపోయి సీజ్ ఫైర్ కి పరిగెత్తుకొని ప్యాంట్లు ఇప్పుకొని మరీ పరిగెత్తారు కదా, ఆ న్యూక్లియర్ ఆ బేస్ పగిలేటట్లు కొట్టారు.